యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆచార్య కూరెళ్ల గ్రంథాలయ భవనాన్ని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. అంతేకాకుండా జస్టిస్ కూనూరు లక్ష్మణ్ గౌడ్తో కలిసి సాయిసభ మందిరాన్ని కూడా ప్రారంభించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను కలవడం తన అదృష్టమని గవర్నర్ అన్నారు. పుస్తక పఠనం మన జీవన విధానాన్ని మార్చేస్తుందని గవర్నర్ తమిళిసై అన్నారు. విఠలాచార్య చేసిన కృషికి రాజ్భవన్ మొత్తం వెల్లంకి గ్రామానికి తరలివచ్చిందన్నారు గవర్నర్. ఆలయ ప్రారంభకులు రాష్ట్ర గవర్నర్ గారు ఈరోజు దాదాపు ఎన్నో పనులున్నప్పటికీ కొంత సమయాన్ని పుస్తకం పైన, అక్షరం పైన, ముఖ్యంగా డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు చేస్తున్నటువంటి సేవ పైన ఉండేటువంటి ఒక ఆత్మీయ గౌరవంతోని మహానుభావుడి ముందు మనం చిన్న మనిషి నిలబడదాం. నేడు చాలా మంచి ఈరోజు నాకు చాలా పనులు ఈ కార్యక్రమం కోసమే వచ్చాను. నేను తిరిగి వెళ్ళి రేపు ఉదయం తిరిగి రావాలి. ఈ కార్యక్రమం కోసమే నేను ఇప్పుడు వచ్చాను. ఇంత కష్టపడడానికి కారణం ఆయన చేసిన గొప్ప పని. పుస్తక పట్టణం అనేక జైలను మూసివేస్తుంది. కూరెళ్ల గ్రంథాలయ ప్రారంభకులు రాష్ట్ర గవర్నర్ గారు ఈరోజు దాదాపు